జగజ్జనం. దేశంలోనే అతిపెద్ద పోర్టు నిర్మాణానికి ఏపీ సీఎం శంకుస్థాపన చేయనున్నారు. 5,000 కోట్లతో నిర్మించే రామాయపట్నం పోర్టుకు ప్రకాశం జిల్లా ఉలవపాడు వద్ద శంకుస్థాపన చేస్తారు. ఈ పోర్టు నిర్మాణం పూర్తయితే పారిశ్రామికంగా అభివృద్ధి చెందడమే కాకుండా ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రకాశం జిల్లా పారిశ్రామిక అభివృద్ధికి కీలకమైన రామాయపట్నం పోర్ట్ పేపర్ పరిశ్రమలకు ఏపీ సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ప్రకాశం జిల్లాలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతం అభివృద్ధిపై ఏపీ సర్కార్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా 5,000 కోట్లతో రామాయపట్నం పోర్టు నిర్మించాలని ప్రభుత్వం భావించింది. పోర్టు నిర్మాణంపై సాధ్యాసాధ్యాలు పరిశీలించిన అధికారులు డిపిఆర్ రెడీ చేశారు. దీని ప్రకారం పోర్టు నిర్మాణానికి ఏర్పాట్లు చేసింది. ఉలవపాడు వద్ద శంకుస్థాపన కార్యక్రమం ఉంటుంది. 5,000 కోట్లతో నిర్మించే ఈ ప్రాజెక్ట్ దేశంలోనే అతిపెద్ద పోర్టు కానుంది. ఇప్పటి వరకు 3.8 కిలోమీటర్లతో తూత్తుక్కుడి పోర్ట్ దేశంలోనే అతిపెద్ద బ్రేక్ వాటర్ పోర్టుగా ఉంది. కానీ రామాయపట్నం పోర్ట్ 4.9 కిలోమీటర్లతో దేశంలోనే అతిపెద్ద పోర్టుగా రూపొందనుంది. 8 బెర్తులతో ఈ పోర్టు నిర్మాణం చేపడుతున్నామని అధికారులు చెబుతున్నారు. 8 బెర్తుల్లో 5 క్యాపిటల్ బెర్తులుంటాయి. అందులో ఏషియా పేపర్ మిల్కు 2, జిందాల్ స్టీల్ కంపెనీకి 2, రామ్కో సిమెంట్ కంపెనీకి 1 బెర్త్ ఇస్తారు. వీటితో పాటు 3 కమర్షియల్ బెర్తులను నిర్మిస్తామని ఓడరేవుల సంస్థ అధికారులు చెబుతున్నారు. జన్మభూమి మా ఊరు 6వ విడత కార్యక్రమంలో భాగంగా ఈ నెల 9వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకాశం జిల్లాకి జన్మభూమిలో భాగంగా రావటం జరుగుతోంది. వారు ఈసారి రామాయపట్నం గ్రామం ఉలవపాడు మండలానికి కార్యక్రమంలో ముఖ్యంగా జిల్లాకు సంబంధించిన 2 ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్స్కి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఒకటి రామాయపట్నం పోర్టు, జిల్లా ప్రజల యొక్క చిరకాల వాంఛ, ఎప్పటి నుంచో కోరుకుంటున్నటువంటి రామాయపట్నం పోర్టుకి గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఈ పోర్టు నిర్మాణం పూర్తయితే ఏపీకి, ప్రకాశం జిల్లాకు భారీగా పెట్టుబడులు వస్తాయంటున్నారు అధికారులు. 2020 జనవరిలో పోర్టు నిర్మాణానికి టెండర్లు పిలుస్తారు. 3,500 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉండగా 2022 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పోర్టుకు అనుబంధ పరిశ్రమలు చాలా రానున్నాయి. అందులో ఏషియా పేపర్ మిల్స్ 20,000 మందికి ఉద్యోగాలు కల్పించనుందని ప్రభుత్వం చెబుతోంది. పోర్టు శంకుస్థాపనకు సీఎం చంద్రబాబు వస్తూ ఉండడంతో అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అమరావతి నుంచి హెలికాప్టర్లో గుడ్లూరు మండలం రావూరుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఎంఓయూ గ్యాలరీకి వస్తారు. పేపర్ పరిశ్రమ నిర్వాహకులతో ఎంఓయూ పూర్తయిన అనంతరం సుమారు 11:30 గంటల సమయంలో ఉలవపాడు రామాయపట్నం పోర్టుకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత జన్మభూమి మా ఊరు గ్రామసభ స్టాల్స్ సందర్శిస్తారు.